చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. ఈ చావెంత భయంకరంగా ఉండాలంటే విన్న ప్రతి ఒక్కడుంట్లో వణుకు పుట్టాలి. సరిగ్గా చూసుకోండి. ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం బడ్డీ టీజర్ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గో ఇంటూ ద వీడియో. అంత తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడే మొదలైంది కదా, త్వరలో మీకే అర్థం అవుతాయి. మూవీలో అల్లు శిరీష్ అండ్ అజ్మీర్ అమీర్ వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై శామ్ ఆంథోన్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది హిప్ హాప్ తమిళ. ఈ టీజర్ చూసుకున్నట్లయితే 2 minutes 30 seconds ఉంది. ఇందులో ఏంటంటే మొత్తం యాక్షనే కనిపిస్తుంది మనకి. మెయిన్గా అల్లు శిరీష్ అండ్ ఒక టెడ్డీ బేర్ ఉంది. టెడ్డీ బేర్ నీట్గా డ్రెస్ వేసుకొని ఉంది. అండ్ కంప్లీట్గా యాక్షన్ సీక్వెన్సెస్ చూపిస్తున్నారు, ఫుల్గా ఫైట్స్. లాస్ట్ 30 seconds కూడా మనం చూసుకున్నట్లయితే టెడ్డీ అంటుంది, ఇప్పటి వరకు చాలామంది మీరు దీన్ని యూస్ చేయడం చూసుంటారు, కాకపోతే నేను యూస్ చేయడం చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి అని చెప్పి ఆ M100 ఏదో ఒక ఉంటుంది కదా పెద్ద గన్ టైప్, KGF అన్నిటిలో చూపించారు. సో అది పట్టుకొని ఉంటుంది మిషన్ గన్. అది కూడా చాలా బాగుంది. లాస్ట్లో ఎక్స్ప్రెషన్ కొంచెం క్రూయల్గా కనిపిస్తుంది. టెడీ అంటే యూజువలీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కనిపించింది అక్కడ. అండ్ అల్లు శిరీష్ తనని టెడీని సేవ్ చేస్తున్నారు. హీరోకి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు, లైక్ అల్లు శిరీష్ ఉన్నాడు టెడీ వెనకాతల, సో మనం ఫైట్ చేయడం కష్టం అన్నట్టు చూపిస్తున్నారు ఈ మొత్తం టీజర్లో. శామ్ ఆంథోన్ ఈ మూవీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇది డెఫినెట్లీ 2021 ఆర్యా ఒక మూవీ ఉంది టెడీ, ఆ మూవీ రీమేక్ అయితే కాదు. సో కాల్డ్ టెడీ మూవీ రీమేక్ అయితే ఇది కాదు. డెఫినెట్లీ ఇది డిఫరెంట్ మూవీ. అండ్ ఏదో టెడీ యూనివర్స్ అంటున్నారు, టెడీ వర్స్ ఏదో ఉందంట. సో దానికి రిలేటెడ్గా ఉండొచ్చు, కాకపోతే ఆ టెడీ మూవీ రీమేక్ అయితే ఇది కాదు డెఫినెట్లీ అని చెప్తున్నారు. ఆ టెడీ ఏంటంటే చాలా క్యూట్గా, చాలా నార్మల్ స్టోరీ, చాలా క్యూట్గా ఉంటుంది. సో మరి దీని గ్లిమ్స్ బట్టి మేబీ డిఫరెంట్గా ఉండొచ్చేమో, వేరే డిఫరెంట్ స్టోరీ ఏమైనా ట్రై చేశారేమో, టెడీ విత్ గ్యాంగ్స్టర్ అనే కాన్సెప్ట్లో ఏమైనా ట్రై చేశారేమో అని నాకు అనిపిస్తుంది. సిరీస్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి పెద్ద హిట్ అన్నట్టు ఏమీ కనిపించలేదు. బట్ ఈ మూవీ కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. ఒక టెడీ బేర్ అండ్ ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ రెండు మిక్స్ అయ్యి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది కూడా యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పి చెప్తున్నారు. దానివల్ల అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ మరి ఎలా ఉంటుంది అన్నది వెయిట్ చేసి చూడాలి. ఇది మనకి July 14th థియేటర్స్లో రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. బట్ అఫీషియల్గా ఏం తెలీదు. బట్ జూలైలో డెఫినెట్లీ ఈ మూవీ తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. సిటీలో ఉన్న మన వాళ్ళందరినీ రమ్మను. ఒక బొమ్మ కోసం అంతమంది ఎందుకురా? ఆ బొమ్మ ఒంటరిగా లేదు, దాని వెనకాల ఎవడో ఉన్నాడు. సో ఈ టీజర్ నాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు, బాగానే ఉంది. అండ్ మెయిన్గా టెడీ బేర్తో కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది. మెయిన్ మూవీ అమేజింగ్ అని కాకపోయినా బట్ అబోవ్ యావరేజ్ ఉంటుంది. మెయిన్గా కంటెంట్కి మనం బాగా కనెక్ట్ అవుతాము. ఆ టెడీ క్యూట్గా ఉండడం, అది చేసే మాటలు, చెప్పే మాటలు, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పి చెప్తున్నారు తెలుగులో. బట్ ఒరిజినల్లీ అయితే యాక్షన్ థ్రిల్లర్ కాదు, ఒక సస్పెన్స్ అండ్ క్యూట్ మూవీ అనే నేను చెప్తాను. సో మన తెలుగులో ఎలా అడాప్ట్ చేసుకున్నారు అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ మూవీ జూలైలో థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. అప్పుడు నేను కూడా చూసి దాని రివ్యూ డెఫినెట్లీ చెప్తాను, మీరు తప్పకుండా చూడండి. వీడియో మార్చేకండి. ఇప్పుడు నేను చేయబోయేది మీరు చాలా సార్లు చూస్తుంటారు, కానీ ఈసారి నేను చేస్తున్నాను కదా, అందుకే కొత్తగా ఉంటుంది. సో ఎంజాయ్ పండుగ. ఈ మూవీ OTT రైట్స్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ తీసుకుంది. సో ఆఫ్టర్ 1 month థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇది OTT నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. Buddy, are you ready?
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK to be honest.